పచ్చని ఇంట అప్పుల చిచ్చు, సకాలంలో భరోసా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్, రుణమాఫీ కాలేదు, ఆసరా పింఛన్లు రాలేదు, పెద్ద దిక్కు కోల్పోయి ఆగమైన రైతు కుటుంబం, రుణభారంతో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్, ఇంటి దిక్కు ముఖం చూపెట్టని అధికారులు, కర్మకాండలకు తల్లడిల్లిన కుటుంబ సభ్యులు, భారంగా బతుకు వెల్లదీస్తున్న భార్య పిల్లలు, కేసీఆర్ తెచ్చిన రైతు బీమాతోనే కొంత ఊరట, రైతు పిట్టల సుధాకర్ కుటుంబం దీనగాథ. పచ్చని ఇంట అప్పుల చిచ్చుగా మారిన రైతు ఆత్మహత్య, ఎక్కడికక్కడ రైతు భరోసా అందక రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక రైతు ఆవేదన చెంది ఆత్మహత్య పాలవుతున్నాడు. పంట దిగుబడి రాక, అంటే రాష్ట్ర సర్కార్ చెప్పిన హామీలను అమలు చేయక రైతులు ఆత్మహత్యల పాలు కావడం జరుగుతుంది. దీని ద్వారా పెద్ద దిక్కు కోల్పోయినామని ఆ కుటుంబం ఆవేదన చెందుతుంది. పిట్టల సుధాకర్ గారు చనిపోవడం వలన అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆవేదన చెంది ఇటు సైడు అధికారులే ముఖం చూపెడతలేరు. కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు బీమా పెట్టడం జరిగింది. రైతు బీమా అనే దాని ద్వారా మాకు 5 లక్షలు రావడం జరిగింది. ఆ 5 లక్షలతోనే మా కుటుంబం ఎంతో కొంత ఆసరా అవుతుంది. కానీ మా వైపు అధికారులు కన్నెత్తి చూసారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా మారింది రైతుల పక్షాన. అదే గతంలో చేసిన కేసీఆర్ బీమా వల్లనే మాకు ఎంతో కొంత న్యాయం జరిగిందని ఆ బాధ్యత కుటుంబం ఆవేదన చెందుతున్నారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. భరోసా మరియు రుణమాఫీ కాక ఆత్మహత్యల పాలవుతున్న రైతులు.